నన్నే కెళ్ళి కత్తిలాంటి నిన్ను చూసి గుండెలో ఉన్న కొత్త పుట్టి క్రేజీ 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 ఎత్తడంత నువ్వు చూసి వారేడంత మత్తు పుట్టి క్రేజీ 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 క్రేజీ. హాయ్ కాజు అక్క, అందరు ఎలా ఉన్నారు? సో ఈ రోజు నేనే అన్నమాట మీకు యాంకర్ ని. ఇక్కడ ఇంకెవ్వరు యాంకర్స్ రారు. ఓకేనా, కుమ్మేద్దామా? ఈ రోజు అమ్మాయిలది రాజ్యం, భామలు సత్యభామలు. మరి భామలు అన్నాక అమ్మాయిలే కదా ఉండాలి, అబ్బాయిలు ఏమన్నా అలో చేయకూడదు. ఈ రోజు ఎవరు వచ్చినా ఇచ్చి పడేద్దాం. హలో, అదే లెక్క కలకల కలకల ఆడిపోతున్నారు ఈ రోజు. ఎందుకు? అవును, సీరియల్ లో కూడా తర్వాత సీన్ లో రావాల్సింది ముందే వచ్చి అక్కడ నుంచుంటావు. ఇక్కడ గ్రాండ్ వెల్కమ్ ఇద్దాం అంటే ఇక ముందే వచ్చి నుంచున్నావు. మేమంతా యూత్ అమ్మా, ఫస్ట్ ఉంటాము, బ్యాక్ ఉండము. ఓకే, ఎనివే ఒకసారి అలేఖ్యాక గట్టిగా చెప్పట్లు. మా ఇంటి దేవత సీరియల్ అందరికి చాలా బాగా నచ్చింది అండ్ అందరూ చాలా హ్యాపీగా చూస్తున్నారు. ప్రతి ఎపిసోడ్ మిస్ అవ్వకుండా. విజయ అని కాకుండా ఇప్పుడంతా మేము అలేఖ్య అని ఫిక్స్ అయ్యాం. ఇక్కడైతే సీరియల్ లో అంత మంచి క్యారెక్టర్ కాబట్టి మంచి మంచి క్యారెక్టర్ అంటున్నానని చాలా పాజిటివ్ అనుకుంటున్నారు అనుక. వెనకాల కత్తులతో పొడిచి గన్నలతో పేల్చి అసలు ఆ క్రూరత్వం అంతా ఇలా చూస్తే సాఫ్ట్ గా ఉంటది కానీ లోపల చాలా క్రూరత్వం ఉంది. అక్కడ ఇక్కడ కాదు. చలో, మరి ఈ రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం డాక్టర్స్ డే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డాక్టర్లందరికీ హ్యాపీ డాక్టర్స్ డే. ఎందుకంటే దేశాన్ని సైనికులు కాపాడుతుంటే జబ్బుల నుంచి మనుషుల్ని కాపాడుతున్నారు డాక్టర్లు. సో వాళ్ళు కూడా వారియర్సే. సో వాళ్ళందరి కోసం ఒక స్పెషల్ డే ఉంది కాబట్టి డెఫినెట్ గా విష్ చేయాలి. అండ్ ఇక్కడ డాక్టర్ ఫ్యామిలీ అంటే ఎవరు? వైష్ణవి రండి ఒకసారి. ఓకే, డాక్టర్స్ ఫ్యామిలీ అనగానే మాకు వైష్ణవి గుర్తొచ్చింది. మీ ఫ్యామిలీలో ఎంతమంది డాక్టర్లు ఉన్నారు? 9 members దాకా ఉన్నారు. 9 మంది. ఇంకొక 2 అయితే క్రికెట్ టీం అయిపోయేది కదా. బావగారు ఏం చేస్తారు? మాది బిజినెస్ అండి. ఏం బిజినెస్? మ్యాచింగ్ సెంటర్. బట్టల షాపు. మిమ్మల్ని చూస్తే గోల్డ్ షాప్ ఉన్నట్టు ఉంది, మొత్తం ఎట్టుకొచ్చేసింది షాప్ లో అన్నట్టు. అంటే మీ పిల్లలు? మా పిల్లలు పాప సాత్విక 7th క్లాస్, బాబు జగదీష్ 5th క్లాస్. ఫ్యూచర్ డాక్టర్లు. డాక్టర్స్ ఎంతమంది ఉన్నా అమ్మ మించిన డాక్టర్ ఇంట్లో ఎవరుంటారు చెప్పండి. మందు దాకా వెళ్లకుండా పసుపుతో, సొంటితో, జీలకర్రతో, అల్లంతో ఇలా వైద్యం చేసే డాక్టర్ అమ్మకు మించిన డాక్టర్ ఎవరుంటారు? నిజంగా గ్రేట్. విజయ ఈ రోజు గెస్ట్ గా వచ్చింది కాబట్టి నాన్నగారికి హ్యాపీ డాక్టర్స్ డే చెప్పాలి. విజయ వాళ్ళ ఫాదర్ కూడా డాక్టరే కాబట్టి. పేరేంటి? మా డాడీ పేరు బాలస్వామి. ఆయన ఆర్ఎంపీ డాక్టర్. ఆల్మోస్ట్ నేను పుట్టక ముందు నుండి కూడా తను ప్రాక్టీస్ లో ఉన్నారు డాడీ. నాకు తెలిసిన ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు కోవిడ్ టైంలో మనం అందరం ఎంతో భయపడిపోయి ఫుల్ క్వారంటైన్ అయిపోయి ఎవరికి టచ్ లేకుండా ఉన్నప్పుడు ఆ టైంలో ఒక విలేజ్ లో పెద్ద పెద్ద హాస్పిటల్ కి వెళ్ళలేము. వెళ్ళినా అక్కడ సీట్స్ ఉండో, బెడ్స్ ఉండో, కరెక్ట్ గా తీసుకోవడం అనేది ఉండదు. బికాస్ అప్పుడు చాలా హెవీగా వచ్చింది అందరికి. సో ప్లేసెస్ కూడా ఎక్కడ ఉండేది కాదు. ఆ టైంలో ఐ రియలీ ప్రౌడ్ ఆఫ్ మై డాడ్. బికాస్ మేము ఎంత చెప్పినా కూడా మా డాడీకి ఇప్పుడు నేను కూడా వెళ్ళకపోతే ఈ విలేజ్ లో ఉన్న వాళ్ళందరూ కానీ ఇంకో విలేజ్ లో ఉన్న వాళ్ళు కానీ ఎక్కడికి వెళ్తారు అని చెప్పి మా డాడీ ఓన్లీ మాస్క్ అండ్ శానిటైజర్ పట్టుకొని హాస్పిటల్లో మార్నింగ్ టు నైట్ వరకు, ఈవెన్ నైట్ 12 o'clock కూడా ఎవరైనా వచ్చి తలుపు కొట్టినా సరే మా డాడీ వెళ్ళి వాళ్ళకి ట్రీట్మెంట్ చేశాడు. సో ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై డాడ్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్లందరికీ. అండ్ మా వాళ్ళందరూ హుషారుగా ఉన్నారు కాబట్టి ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం. వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు భామలు సత్య భామలు, పవర్డ్ బై ప్రెస్టీజ్. ఓకే, మరి మా వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. టీవీ దగ్గర చూస్తున్న వ్యూవర్స్ మీరు కూడా రెడీగా ఉన్నారు కదా. భామలు సత్యభామలు కాంటెస్ట్ లో మేము సింపుల్ గా అడిగే 2 క్వశ్చన్లకి ఎపిసోడ్ పూర్తయ్యేలోగా మీరు ఇమీడియట్ గా వాట్సాప్ లో ఆన్సర్లు పంపించి 2 లక్కీ విన్నర్స్ గెలుచుకోవచ్చు బ్యూటిఫుల్ గిఫ్ట్. టీవీ దగ్గరే కూర్చోండి, మేము ఏం క్వశ్చన్లు అడుగుతామో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నీకు కూడా ఈ మధ్య మా షో చూస్తున్న దగ్గర నుంచి టంగ్ ట్విస్టర్లు అంటే చాలా ఇష్టపడుతున్నావంట. ఇష్టమే పడతాను, మళ్ళీ చెప్పమంటే చేస్తున్నావా? ఓకే, మరి ఇక మొదలు పెట్టేద్దాం. మనందరికి చాలా ఇష్టమైన రౌండ్ హల్మితి హబీబో. హల్మితి హబీబో ఆడబోయే భామలు సత్యభామలు వచ్చేసేయండి. ఏం పేరు? కేరాదా. బావగారు ఏం చేస్తారు? స్టీల్ ప్లాంట్. ఏ కమాన్, గోడలు మొత్తం స్టీల్ గానే ఉంటాయా మన ఇంట్లో? తప్పకుండా అలాగే ఉంటాయి, ఐరన్ తోనే ఉంటాయి. సరే మరి మొదలెడదామా? తప్పకుండా.
హలో డాక్టర్ హార్ట్ మిస్ అయ్యే వైజాగ్ బీచ్ లో వెతుకుతుంటే చలితో సిగ్గాయే. హలో డాక్టర్ హార్ట్ మిస్ అయ్యే వైజాగ్ బీచ్ లో వెతుకుతూ ఉంటే ఆ. చెప్పు ఏం హార్ట్ జరిగింది? మిస్ అయ్యే. ఆ? ఎన్నిసార్లు హార్ట్ డాక్టర్ మిస్ అయ్యే. రెండు హార్ట్లు ఉన్నాయి తనకి, 2 సార్లు మిస్ అయింది. అయ్యేది మళ్ళీ వన్ మోర్. హలో డాక్టర్ హార్ట్ మిస్ అయ్యే వైజాగ్ బీచ్ లో చలి మిస్ అయ్యే. చలి మిస్ అయిందా? అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. హలో డాక్టర్ హార్ట్ మిస్ అయ్యే వైజాగ్ బీచ్ లో వెతుకుతుంటే చలితో సిగ్గాయే. హలో డాక్టర్ వైజాగ్ బీచ్ లో చలి మిస్ వీడి చర్యలు ఊహాతీతం వర్మ. మనం ఏం చదివాం? 10th పాసా ఫెయిలా? పాస్. నేను ఇంటర్ ఫెయిల్. ఎవరు గొప్ప? నేనే గొప్ప. అదేంటది? 10th పాస్. ఇప్పుడు గొప్ప అంది కాబట్టి అది చెప్పాలి. హలో డాక్టర్ హార్ట్ మిస్ అయ్యే వైజాగ్ బీచ్ లో చలిపోయే. కాన్ఫిడెంట్ గా పాట పాడుతుంటే చెప్పేత్తదేమో అనుకున్నా. వైజాగ్ బీచ్ లో చలిపోయిందా? వైజాగ్ బీచ్ లో వెతుకుతుంటే చలితో సిగ్గాయే. ఓకే, ఎనివే గట్టిగా చెప్పట్లు. వెల్ ట్రై. ఏం పేరేంటి? పార్వతీ ప్రసన్న. ఇప్పుడు హస్బెండ్ పేరు వెనకాల పెట్టాలంటే ఇంకెంత పొడుగవుద్దు. ఏం పేరు బావగారి పేరు? వెంకటేష్. ఏం చేస్తాడు వెంకీ బావ? క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ మేనేజర్. పెద్ద పోస్టులు చెప్పకబ్బా. సో వెంకీ ఆసనం వేస్తాడు ఎప్పుడైనా? రోజు వేస్తారు. సరే మరి మొదలెడదామా? మిస్ అవుతున్నావు కదా, చాలా రోజులైంది మా షోకి అంటే వచ్చి. ఇప్పుడు నేను ఏం చదువుకున్నాను మరి మళ్ళీ నన్ను అడుగుద్దు. సమతుల్యంగా ఉండే మనస్తత్వాన్ని చూపిస్తుంది స్నిత ప్రజ్ఞత. విశాఖపట్నం రోడ్ల మీద డాన్సులు ఆడుతుంది చారులత. సమతుల్యమైన మనసత్వాన్ని చూపిస్తుంది స్నిత ప్రజ్ఞత. ఆ. విశాఖపట్నం రోడ్ల మీద డాన్స్ చేస్తుంది చారులత. వావ్! ఇద్దరు దేకో అబ్. సమతుల్యమైన మనస్తత్వం చూపిస్తుంది స్మిత ప్రజ్ఞత. స్మిత కాదు, స్నిత. స్మిత ప్రజ్ఞత. విశాఖపట్నం రోడ్ లో డాన్స్ వేస్తుంది చార్లత. మళ్ళీ. సమతుల్యమైన మనస్తత్వంతో స్మిత ప్రజ్ఞత వైజాగ్ బీచ్ రోడ్ లో డాన్స్ చేస్తుంది చారులత. మా వెంకీ బావ రోజు సాయంత్రం రాగానే ఇద్దరు కలిసి బీచ్. ఆ బీచ్ కి వెళ్ళి ఇంక వైజాగ్ రోడ్లు ఎక్కడ గుర్తొస్తాయి మనకి? సూపర్, గట్టిగా చెప్పట్లు. హలో అండి, మీ పేరేంటి? కోమలి అండి. చిన్నప్పుడు పెట్టారా లేకపోతే పెళ్ళైన తర్వాత బావగారు పెట్టారా? లేదండి, చిన్నప్పటి నుంచే అదే పేరు. బావగారు ఏమని పిలుస్తారు? కోమలి అని అంటారు. ఓకే, మొదలెడదామా? అందరినీ మీరు అడుగుతారు కదా, నేను మిమ్మల్ని అడుగుతాను. ఓకే, అడగండి కోమలి గారు. అర్థమైతే అర్థమైందని చెప్పండి, అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పండి. అర్థం కాలేంది అర్థమైందని చెబితే నీకు అర్థమైందో అర్థం కాలేదో నాకు ఎలా అర్థమవుతుంది? నాకంటే చాలా జీనియస్, ఇంటెలిజెంట్, వెరీ టాలెంటెడ్ విజయ ఇక్కడ ఉంది. అర్థమైందా? అర్థమైతే అర్థమైందని చెప్పు, అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పు. అయితే అర్థం కాలేదని, అర్థం కాకపోతే అర్థమైందని చెప్పి అర్థం కాని వాళ్ళకి అర్థం చేసి, అర్థమైన వాళ్ళకి అర్థం కాకుండా చేసి, అసలు అర్థమైందో లేదో తెలియకుండా చేస్తే మాకు అర్థమైందో లేదో మాకే అర్థం కాదు. ఓకే, ఎరగదీశారు. అసలు ఇప్పటి వరకు ఇన్ని ఎపిసోడ్లో మేము మిమ్మల్ని టంగ్ ట్విస్టర్లు అడగడే కానీ కోమలి గారు ఫస్ట్ టైం మాకే వేశారు. గ్రేట్, సూపర్ అండి. కాదు, అప్పుడప్పుడు ఇంట్లో బావగారు కూడా వేస్తుంటారు ఇలాగా? అవి రోజు ఉంటూనే ఉంటాయి కదండి. ఎన్ని సంవత్సరాలైంది పెళ్ళై? 20 years. అయ్యయ్యో, ఆయన 20 years నుంచి భరించి 20 years అయినట్టుందా పెళ్ళయ్యి? అది మా బావగారి అస్సలు కాదు, అది మా వాళ్ళదే, అమ్మాయిలదే అదంతా. సరే, ఇంతమంది అమ్మాయిల్లో నేను కాదు మా బావే అంటే ఇప్పుడు ఎక్కడ ఒప్పుకుంటారులేండి. అంతేగా. సూపర్. ఏమీ లేదండి, ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ లో ఉంటాం. అలాగే 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 అలాగే. ఓకే, ఈ రోజు మన ఫస్ట్ రౌండ్ లో ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్ చేసి గిఫ్ట్ గెలుచుకుంటున్నారు. కంగ్రాట్స్, ఇచ్చేసేయ్. మరో గిఫ్ట్ గెలుచుకుంటున్నారు. అసలు అర్థమైందో అర్థం కాలేదు, మాకు అర్థం కాలేదు, మీకు అర్థమైందో లేదో మాకు తెలీదు. అలా అర్థమైంది అంతే, ఇచ్చేసేయ్. కంగ్రాచులేషన్స్. అండ్ మరో గిఫ్ట్ రాధా గారు, కంగ్రాచులేషన్స్. హలో వ్యూవర్స్, ఈ రోజు మీ మొదటి ప్రశ్న. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం హుషారైన రౌండ్. ఓ శివంగి. ఓ శివంగి, సెటప్ ప్లీజ్. ఓ
ఓకే ఓషి వెంగిల్, ఈ రోజు మనం ఆడుతున్నాం గేమ్ తిరుగు రింగు. ఇద్దరు వెనకాల ఈ గేమ్ ని పెట్టుకోవాలి, అంటే ఈ రింగ్ ని పెట్టుకోవాలి. ఈ రింగ్ పట్టుకొని అలా వెళ్తూ ఉన్నప్పుడు మేము సడన్ గా మ్యూజిక్ స్టాప్ చేస్తాం. అప్పుడు ఎవరు ముందు దీంట్లో అడ్బుట్ అని పడేస్తారో వాళ్ళకి ఒక పాయింట్ వస్తుంది అనమాట. ఎవరు ఎక్కువ సార్లు పడేస్తారో వాళ్ళకి అన్ని పాయింట్లు వస్తాయి. సో తర్వాత ఇంకో టీం వస్తుంది. అలా ఓవరాల్ గా ఎవరు గెలుచుకుంటారో ఎక్కువ పాయింట్లు వాళ్ళే విన్నర్స్ అవుతారు ఈ రోజు. మా ఇద్దరు టీంలు రెడీగా ఉన్నారు. ఇటువైపు దేవి అండ్ కుమారి, ఇటువైపు గౌరీ అండ్ సౌజన్య గారు. సో మ్యూజిక్ స్టార్ట్ అవగానే తిరగడం స్టార్ట్ చేయాలి. మ్యూజిక్ స్టాప్ అన్నప్పుడు ఫస్ట్ వేయాలి. ఒకవేళ మధ్యలో పడిపోయినా మళ్ళీ తీసి పెట్టుకోవచ్చు. ఓకే, రెడీ, 3, 2, 1 మ్యూజిక్. కాదు, మనం రింగే కదా ఏమన్నది, వీళ్ళందుకు దాంట్లోకి వచ్చి కూర్చుంటున్నారు. ఇప్పుడైతే కుమారి అండ్ దేవికి ఒక పాయింట్ వచ్చింది. గౌరీ గారు, సౌజన్య గారు పాయింట్లు సాధించాలి. ఓకే, ఇప్పటి వరకు వీళ్ళు ఒక పాయింట్ సాధించారు. వీళ్ళు పాయింట్లు సాధించడానికి రెడీగా ఉన్నారు. మ్యూజిక్ స్టార్ట్. నేను ఫాలో చేస్తున్నా, ఏదో రోజు ఎస్ అంటావని ఎదురే చూస్తున్నా. హే పొమ్మన్నా పడిగా పే కాస్తున్నా, గర్ల్ ఫ్రెండ్ అయ్యే మూమెంట్ కోసం ప్లాన్ వేస్తున్నా. సో సెకండ్ టైం మ్యూజిక్ ఆడినప్పుడు ఇద్దరికి పాయింట్ లేదు, ఎందుకంటే రాంగ్ ఆడారు, చేతులతో పట్టుకున్నారు, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు కాబట్టి. అండ్ ఇప్పుడు పాయింట్ వీళ్ళు సాధిస్తే 1-1 అవుద్ది, మీరు సాధిస్తే మీకు 2 or 0 అవుద్ది. ఓకే, సో ఇది లాస్ట్ స్టాప్ మ్యూజిక్ లో. మ్యూజిక్ స్టార్ట్. ఓకే, ఇప్పుడు ఏం జరిగిందంటే మా కుమార్ దేవ్ గారి అద్దం అనే లోపల రింగే కింద పడిపోయింది. ఈ లోపల అక్కడ గౌరీ సౌజన్య గారు ఏం చేశారంటే అమ్మా ఛాన్స్ దొరికిందని చెయ్యి టచ్ చేశారో లేదో తెలియదు కానీ వేస్తారు. సో ఆ విధంగా అటు ఒక పాయింట్ వచ్చింది, ఇటు ఒక పాయింట్ వచ్చింది. సో ఈ రెండు టీముల్లో చెరుకు ఒక పాయింట్ సాధించారు. నెక్స్ట్ వచ్చే టీం ఎక్కువ పాయింట్లు సాధిస్తే వాళ్ళే విన్ అవుతారు. చూద్దాం మరి నెక్స్ట్ టీం ఏం జరుగుతుంది అనేది. ఓకే, కుమార్ దేవ్ కూర్చో, గౌరీ సౌజన్య గారు కూర్చోండి. ఇప్పటి వరకు జరిగిన గేమ్ లో గౌరీ గారు, సౌజన్య గారు ఒక పాయింట్ సాధిస్తే దేవి, కుమారి ఒక పాయింట్ సాధించారు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ టీం రమ్య గారు, రాణి గారు అండ్ పద్మజ గారు, చంద్రకళ గారు రెడీగా ఉన్నారు. మీరు కూడా ఒక్కొక్క పాయింట్ సాధిస్తే ఎవరికి గిఫ్ట్ ఉండదు, గిఫ్ట్ విజయ్ వెళ్తారు. 2 పాయింట్లు సాధిస్తే అప్పుడు 0-1 లెక్కలేదు ఇక్కడ, ఎందుకంటే ఆల్రెడీ 1-1 లో ఉన్నారు కాబట్టి. ఓకే, రింగ్ ఎక్కువ సార్లు జారిపోయినా అవుట్. రెడీ, మ్యూజిక్. ఈ రింగ్ పడలేదు. ఆ రింగ్ ఈ రింగ్ కి పడిన తర్వాత ఇది దాని మీద వెళ్ళి పడింది. సో అటు పాయింట్ లేదు, ఇటు పాయింట్ లేదు, తీసుకోండి. ఓకే, రెడీయా? మ్యూజిక్ ప్లీజ్. వెళ్ళిపోయేట్టు గుంజుతున్నదే సిగ్నల్ ఇచ్చినవే సిగ్గు సిగతరగా. ఓకే, ఇద్దరు అలా తోసుకొని ఒక్క పాయింట్ కూడా సాధించకుండా దాంట్లో వేయకుండా పక్కనేసారు అనమాట. అదైతే అసలు పడలేదు. ఇక్కడ 0, అక్కడ 0. ముందు టీం వాళ్ళు ఒక పాయింట్ సాధించారు కాబట్టి ఈ రోజు మన విజేతలుగా సౌజన్య గారు, గౌరీ గారు అండ్ దేవి అండ్ కుమారి. ఓకే, కంగ్రాచులేషన్స్ రెండు టీములకి.
విజయ్, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలి. సో అంటే చాలా ముఖ్యమైన అవసరం వచ్చినప్పుడు, కొంచెం కష్టకాలం వచ్చినప్పుడు, సో చాలా మంది ఒకే ప్రాసెస్ ఫాలో అవుతుంటారు. బంగారాన్ని తూకం వేయడం, రాయి మీద రుద్దడం, లేదా మొక్కను చూసి నమ్మడం. సో అంటే ఆ నమ్మకాన్ని చూపించడం అంటే ఆటోమేటెడ్ ప్రాసెస్ ద్వారా చూపించాలి. వాల్యూ గోల్డ్ పూర్తి ఆటోమేటెడ్, ప్యూరిటీ, వెయిట్ మరియు గోల్డ్ వాల్యుయేషన్, హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా అంతా మన కళ్ళ ముందే. ఇది బ్లైండ్ ట్రస్ట్ కాదు, క్లియర్ ట్రస్ట్. అందుకే హైదరాబాద్ లో చాలా మంది రికమెండ్ చేస్తారు వాల్యూ గోల్డ్, ద మోస్ట్ ట్రస్టెడ్ గోల్డ్ బయింగ్ కంపెనీ నౌ కమింగ్ టు ఆంధ్రప్రదేశ్. వాల్యూ గోల్డ్, సెల్ గోల్డ్, బేఫికా. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనమే తన ఫ్యామిలీ అనుకొని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు భవానీ గారు. అమ్మ నమస్తే, ఎలా ఉన్నారు మా? సో ఇదంతా మన ఫ్యామిలీ, జెమినీ కుటుంబం. సో మన ఫ్యామిలీలో మీరు ఒక మెంబరే. సో ఏ సంకోచం లేకుండా అసలు ఏం జరిగింది, మీ మనసులో మాట ఏంటి చెప్పండి. 14 years బిఫోర్, అప్పుడు మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళం. మా నాన్నగారు వాళ్ళది పల్లెటూరు, శ్రీకాకుళం సైడ్. అయితే అప్పుడు డాడీకి ఏమో హార్ట్లో హోల్ వచ్చి సడన్గా హెల్త్ కండిషన్ బాగాలేదు. అప్పుడు హాస్పిటల్లో తీసుకెళ్ళారు శ్రీకాకుళం. మా నాన్నగారికి బాగోలేకపోవటం, మా మేనల్లుడు చిన్న అబ్బాయి 4 years అబ్బాయి, తాతగారికి బాగోలేకపోవడం, అబ్బాయికి కూడా వాళ్ళిద్దరిది బాగా బౌండేషన్ బాగా ఎక్కువ. మీ నాన్నగారు ఎక్కువ అబ్బాయిని చూసుకునేవారు. అయితే నాన్నగారికి బాగోలేక హాస్పిటల్ వెళ్ళడం, ఇప్పుడు అబ్బాయి కూడా బెంగ పెట్టించుకొని అబ్బాయికి కూడా పల్స్ డౌన్ అయిపోయి అబ్బాయిని వైజాగ్ తీసుకొని ఆ తమ్ముడు మరుదులు వచ్చారు. నాన్నగారు అమ్మను వైజాగ్లో శ్రీకాకుళం హాస్పిటల్లో ఉన్నారు. అప్పుడు నాన్నగారు చనిపోయారు. అప్పుడు మేము హైదరాబాద్ ఉండేటోళ్ళం. నాకు నాన్నకి బాగా అభిమానం, కానీ నేను నాన్నగారికి చూసుకోలేకపోయాను. సెల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఛార్జింగ్ పెట్టాను. వాళ్ళు ఫోన్ చేసినా కూడా నేను రెస్పాండ్ అవ్వలేకపోయాను. బాబు స్కూల్ నుంచి వచ్చి సెల్ చూసి అమ్మ కాల్ మీ అనేసి ఉంది, ఏంటో చూడు అనేసరికి ఏమో అప్పుడు చూసేసరికి నాన్నగారు చనిపోయారు అనేసి ఫోన్. అప్పుడు నేను వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది, నాన్నగారికి చూసుకోలేని పరిస్థితి అయిపోయింది. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్ళేసరికి 1 day అయింది. తాతగారు చనిపోయారు అనేసి బాబుకు తెలిసి బాబు కూడా 4 రోజుల్లో చనిపోయాడు. సో ఇప్పటికీ చివరి చూపు దక్కలేదు అనే బాధ. నాన్నగారు చివరి చూపు నాకు దక్కలేదు. నా మేనల్లుడు కూడా నా చేతిలో అలా చనిపోయారు. మీ మేనల్లుడు అంటే మీ తమ్ముడు గారు బాబు. సో తమ్ముడు ఇంట్లోనే ఉంటాడు కాబట్టి తాతగారితో బాగా ఎక్కువ అంటే అనుబంధం ఉంది. నాన్నగారు చనిపోయేటప్పుడు తమ్ముడు కూడా లేరు, బాబు దగ్గర ఉండిపోయారు. అమ్మాయికి అమ్మకి సపోర్ట్ ఎవరు లేకపోయినా డాక్టర్లే కారు కట్టించి అమ్మని నాన్నని కారులో పంపించేశారు ఊర్లోకి. చివరి చూపు దక్కలేదని మీరు చివరి చూపు దక్కలేదు. అమ్మ ఒక్కతే నాన్నని హాస్పిటల్ నుంచి ఊరు తీసుకెళ్ళింది. మేము 7 ఫ్యామిలీ, 4 అక్క చెల్లెళ్ళు, 3 అన్నదమ్ములు. ఫ్యామిలీ ఎంత ఎక్కువ మంది ఉన్నా చివరి స్టేజ్ లో దగ్గర లేరు అనే బాధ, అండ్ అమ్మకి ఆ బాధే ఉంటుంది. నాకు ఇంతమంది పిల్లలు ఉన్నారు, నా భర్తని చివరి టైంలో చూసుకోవడానికి పక్కనే తాతయ్య మీద బెంగతో అబ్బాయి కూడా చనిపోయాడు 4 రోజుల్లో. ఇప్పుడు మీ తమ్ముడు గారు ఎలా ఉన్నారమ్మా? మళ్ళీ పిల్లలు? తమ్ముడు ఒక బాబు ఉన్నాడు. మీ అమ్మగారు ఎలా ఉన్నారు ఇప్పుడు? అమ్మగారు బాగానే ఉన్నారు. ఓకే, అమ్మగారిని ఎవరు చూసుకుంటున్నారు ఇప్పుడు? తమ్ముళ్ళు చూసుకుంటున్నారు. సో కష్టాలు అనేవి ఒకేసారి వస్తాయి చెప్పకుండా. సిచ్యువేషన్ ఎంత అంటే ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఇంత బాగున్నాము అని అనుకోవడానికి లేదు. చివరి టైంలో ఏం జరుగుతుందో, ఎప్పుడు ఎలా ఉంటామో తెలీదు. ఇప్పుడు కళ్ళ ముందు ఉన్న మనిషే కాసేపులో గంట తర్వాత లేడు అనే న్యూస్ వింటున్నాం. అమ్మగారిని చూసుకోవాల్సిన బాధ్యత మీకుంది. అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా మదర్ ని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. సో తన భర్త లేకుండా బాధపడకుండా జాగ్రత్తగా ఉండేలా. మీ పిల్లలు ఎంతమంది? బాబు పాప. ఈ ఫ్యామిలీకి వచ్చారు, ఇది మీ ఫ్యామిలీ అనుకొని మీరు హ్యాపీగా ఇక్కడి నుంచి పసుపు కుంకాలతో వెళ్ళాలని మా ఆశ. ఇదండి ఇవాల్టి మన బామలు సత్యభామలు మన గాజువాకలో. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా బామలు సత్యభామలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే
dsp@sunnetwork.in కి మీ డీటెయిల్స్ అన్ని పంపించండి. హ్యాపీగా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి బామలు సత్యభామ.